అందరికీ నమస్కారం. కుటుంబాన్ని హత్య చేసి ఆడపిల్లను రేప్ చేశారు. ఈ విషయాన్ని తెలుసుకుని మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా చాలామంది వీడియో చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదే విధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి రీచ్ అయ్యేవాళ్ళం అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఆమె తండ్రి ముందే గ్యాంగ్ రేప్ చేసి ఆ బాలికను 6 ఏళ్ల చెల్లిని తండ్రిని అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఈ తీర్పు వెలువరించింది. ఈ నేరాన్ని అత్యంత నీచమైన పాశవిక దాడిగా అభివర్ణించిన కోర్టు ఇది సమాజం యొక్క మనస్సాక్షికి కదిలించిందని చెప్పింది. కోర్బా జిల్లాలోని అత్యాచారం, సామూహిక అత్యాచారం, ఎస్సీ, ఎస్టీ పోక్సో చట్టాల కింద నిందితులను దోషులుగా నిర్ధారించింది. అయితే 2021లో జరిగిన ఈ ఘటనలో ఆరో వ్యక్తి ఉమాశంకర్ యాదవ్ వైద్య కారణాల దృష్ట్యా కోర్టు అతడికి జీవిత ఖైదు విధించింది. అతడు నేరంలో పాల్గొనే సామర్థ్యాన్ని ప్రభావితం చేసే శస్త్రచికిత్స చేయించుకున్నట్లుగా కోర్టు గుర్తించింది. అయితే మరణశిక్షలను అమలు చేయడానికి ముందు ఛత్తీస్గఢ్ హైకోర్టు నుంచి నిర్ధారణ అవసరం. నిందితులు ఉన్నత కోర్టులో తీర్పును అప్పీల్ చేసుకునే హక్కును కలిగి ఉన్నారు. అయితే 16 ఏళ్ల బాలికను హత్య చేయడానికి ముందు ఆమె తండ్రి ముందే స్వామి అత్యాచారం చేశారు. అయితే ఈ నేరంలో కోర్టు జీవిత ఖైదు అనే సాధారణ నియమం కన్నా మరణశిక్ష ఎంచుకోవడం తప్ప వేరే మార్గం లేదని న్యాయమూర్తి అన్నారు. నిందితులు సత్రాం అబ్దుల్ జబ్బర్ వంతుల వారీగా బాలికపై అత్యాచారం చేశారని, మిగిలిన నిందితులు వారికి మద్దతు ఇవ్వడం ద్వారా చర్యలో పాల్గొన్నారని తీర్పులో కోర్టు పేర్కొంది. అయితే వారి కామాన్ని తీర్చుకోవడానికి ముగ్గురు అమాయక బలహీన వ్యక్తులను చంపారని, ఇది మొత్తం సమాజం మనస్సాక్షికి గాయపరిచిందని కోర్టు పేర్కొంది. అయితే నిందితుల్లో ముగ్గురినైతే హత్య చేశారు. జనవరి 15న తీర్పు వివరిస్తూ ఆంధ్రప్రదేశ్ సెషన్స్ జడ్జి డాక్టర్ మమతా బొజ్వాని మాట్లాడుతూ నిందితులు అత్యంత క్రూరమైన చర్యలకు పాల్పడినట్లుగా పేర్కొన్నారు. ఈ సంఘటన 2021లో జరిగింది. పహాడీ కోర్వా గిరిజన సమాజానికి చెందిన బాధితురాలి తండ్రికి ఆమె ముంజువర్ అనే వ్యక్తి ఇంటికి తీసుకెళ్లేందుకు లిఫ్ట్ ఇస్తారని చెప్పి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అయితే మార్గం మధ్యలో కోరా గ్రామంలో ఆగి ముంజువారు మద్యం సేవించాడు. అక్కడే ఇతర నిందితులు అతనితో చేరారు. ముగ్గురిని సమీపంలో అటవీ ప్రాంతంలో కొండ దిగువకు తీసుకెళ్లారు. అక్కడే బాలికపై అత్యాచారం చేశారు. కర్రలు, రాళ్లతో వారిని కొట్టి చంపారు. కోర్బా లేబురు పోలీస్ స్టేషన్ పరిధిలోని మధుప్రోడ గ్రామం సమీపంలో బాలికను పడేశారు. అక్కడి నుంచి నిందితులు పారిపోయారు. నేరం జరిగిన 4 రోజుల తర్వాత మరణించిన వ్యక్తి కుమారుడి ఫిర్యాదుతో ఈ ఘటనలో వెలుగులోకి వచ్చింది. 6 నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ముంజ్వర్ 16 ఏళ్ల బాలికను తనకిచ్చి రెండో పెళ్లి చేయాలని డిమాండ్ చేశాడు. అయితే అందుకు బాలిక కుటుంబం ఒప్పుకోకపోవడంతో ఈ దారుణానికి పాల్పడ్డాడు. భారత రాష్ట్రపతి దత్తత తీసుకున్న పహాడీ కోర్వా తెగకు చెందిన పేద కుటుంబంలో ఈ సంఘటన జరిగిందని కోర్టు పేర్కొంది. నేరస్తులకు జైలు శిక్ష అనేది సంస్కరించలేదని కోర్టు పేర్కొంది. ఈ కోర్టులో 6 వ్యక్తులు కనీసం పశ్చాత్తాపం కూడా చూపించే విధంగా ప్రవర్తించలేదని కోర్టు పేర్కొంది. దీంతో నిందితులకు మరణశిక్ష సబబని కోర్టు భావించింది. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.